మల్టీగ్రెయిన్ దోశ అండి. ఎలాగో చూద్దాము. ఇదేంటంటే 1 కప్ ఏమో గోధుమ పిండి తీసుకున్నానండి. ఒక హాఫ్ కప్ ఏమో జొన్న పిండి తీసుకున్నాను. ఒక పావు కప్ ఏమో సూజీ రవ్వ తీసుకున్నాను. నెక్స్ట్ ఏమో లిటిల్ మిల్లెట్స్ పౌడర్ అండి, అది తీసుకున్నాను. దీంట్లోకి ఏంటంటే అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసేసి గ్రైండ్ చేసేసి ఆ పేస్ట్ కలిపేయాలన్నమాట. ఇది చాలా వైటమిన్స్తో కూడింది, హెల్దీ ఫుడ్ అండి. చక్కగా పిల్లలు కూడా పెడితే క్రిస్పీగా బాగుంటాయి మిల్లెట్స్ కలపడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే జొన్న పిండి ఉంది కదా, గోధుమ పిండి ఉంది, అన్నీ మంచివేనండి. కొంచెం బేసిన్ పౌడర్ కూడా కలుపుకోవచ్చు, కానీ ఎందుకులే అనేది అది కలపలేదన్నమాట. ఇదైతే ఇలా అయితే చాలా బాగుంటుంది అని. దీనిలోకి ఏంటంటే బెల్లం ఆవకాయ బాగుంటుంది కదండి. ఇప్పుడంతా ఊరగాయల సీజన్ కదా, కొత్త ఆవకాయ నలుచుకుంటాం కదా, అందుకే చట్నీ ఏం చేయలేదు. బెల్లం ఆవకాయతోటి సర్వ్ చేస్తున్నాను అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దోశలు చాలా బాగున్నాయి. 1 కప్పు ఏమో మీరు గోధుమ పిండి తీసుకోండి, 1 కప్ ఏమో జొన్న పిండి తీసుకోండి, హాఫ్ కప్ ఏమో సూజీ రవ్వ తీసుకోండి.